దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 5th జూన్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 22వ అధ్యాయము మొదటి వచనము. ప్రావర్బ్స్ చాప్టర్ 22 and verse 1. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏది కోరదగినది జీవితంలో? వెండి బంగారముల కంటేను మంచి పేరు కోరదగినది. ఈరోజు లోకమంతా వెండి బంగారాల ఆస్తి వైపు పరిగెడుతున్నది. దానికంటే కోరదగిన పేరు ఏంటి తెలుసండి? ఒక మంచి పేరు. మంచి పేరు అంటే లోకం ఇస్తున్న మంచి పేరు గురించి నేను మాట్లాడటం లేదు. 100 మందికి భోజనం పెడతారండి, 10 మందికి భోజనం పెడతారండి. దేవుడిస్తున్న మంచి పేరు. జాగ్రత్తగా మీ యొక్క ఆలోచనతో కాదండి మంచి పేరు ఏంటో, మంచి పేరు కాదేంటో అనుకోవడము. మన స్కూల్లో నేర్పించే మోరల్ వాల్యూస్ కాదు. దేవుడు ఏది మంచి అంటాడో అది మంచిది. దేవుడు ఏది మంచిది కాదంటాడో అది మంచిది కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏదైనా తోటలో మీరు ఆ పండు తినుట మీకు మంచిది కాదని దేవుడు చెప్పాడు, కానీ అవ్వకు ఆ పండు మంచిదిగా కనపడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తన కన్నుకి మంచిగా కనపడినది, కానీ దేవుని దృష్టికి అది వారికి మంచిది కాదు ఆ సమయంలో. కనుక దయచేసి ఏది మంచిదో ఏది చెడ్డదో మీ విశ్లేషణ కాదండి. దేవుడు ఏమి చెప్తున్నాడో అదే మనము తీసుకోవాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ప్రావర్బ్స్ చాప్టర్ 22 and I'm reading verse 1. A good name is rather to be chosen than great riches, and loving favor rather than silver and gold. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రోజుల్లో లోకంలో ప్రజలు ఐశ్వర్యం కొరకు పరిగెడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మంచి పేరు కొరకు పోరాడాలి. పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 22 अध्याय और पहला वचन पढ़ रहे हैं. बड़े धन से अच्छा नाम अधिक चाहने योग्य है, और सोने चांदी से औरों की प्रसन्नता उत्तम है. प्रभु को बहुत धन्यवाद अदा करते. बड़े धन से अच्छा नाम अधिक चाहने योग्य है. क्या चाहना चाहिए आप? बड़े धन या अच्छा नाम? यहाँ पे भक्त कहते हैं अच्छा नाम चाहने चाहिए. हमें अच्छा नाम को हमें चाहक होना चाहिए, बड़े धन से ज़्यादा. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోకము లాగా ఆలోచన చేస్తే గొప్ప ఐశ్వర్యముని కోరదగిందంటాము. ఐశ్వర్యం కొరకు దేవుణ్ణి పక్కన పెడతాము, దేవుని మాటను పక్కన పెడతాము. మీరు దైవములుగా అయిపోతారు, దేవునిలాగా అయిపోతారని ఆ యొక్క ఐశ్వర్యం కొరకు దేవుని మాటను పక్కన పెట్టింది అవ్వ. దయచేసి కాంప్రమైజ్ అవ్వకూడదండి. ఈ లోకంలో మనము మంచి పేరు కోరదగినది, ఆ మంచి పేరునే మనము కోరుకుందాం. మంచి అంటే దేవుడే, దేవుడు అంటే మంచి, ఇంకా వేరేదేమీ లేదు మంచి లోకంలో. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని దీవించడానికి స్తోత్రములు నాయన. అవును తండ్రి, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది ప్రభా.
ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి పేరు కోరుకున్నట్టుకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యన వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, బిజినెస్ చేసిన వారిని దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అయ్యా, గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడివి, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, చదువుకుంటున్న పిల్లలందరూ కొరకు నాయన దేవ, న్యూ అడ్మిషన్స్ తీసుకున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ర్యాంక్స్ కొరకు ఎదురు చూసిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీర్తి ధరింపు చేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని నేను మహిమపరుస్తున్నానయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని రక్షించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనతో కక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.